సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని, ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి సత్తా ఏంటో ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే ఏదైతే 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచి చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుంది. ఉప ఎన్నికలు వస్తే కేటీఆర్ ఏందో కేసీఆర్ ఏందో రేవంత్ రెడ్డి ఏందో సత్తా ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుంది. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికలు వస్తే మాత్రం బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తుల గెలుచుకోవడం కూడా చెప్పిన పరిస్థితి. షేర్లింగంపల్లితో పాటు మిగతా తో పాటు 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఉప ఎన్నికలు రావడం గ్యారంటీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పటికీ 20 నెలల్లో అయినా కూడా ఇప్పటి వరకు ప్రజలకు కానీ ఇతర ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. అదేవిధంగా రైతులు ఇప్పటికీ కూడా యూరియా కోసం కూడా బారులు తిరుగుతున్నారు. అదేవిధంగా చెప్పులు క్యూలో పెడుతున్నారు. పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అక్కడ సమస్యలు పడిపోతున్నారు, గగ్గోలు పెడుతున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. వీళ్ళకి దున్నపోకు మీద వానబడ్డ సన్నంగా తయారయ్యారు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ కి సంబంధించి విమర్శలపై మరి కాంగ్రెస్ నేతలు ఏ విధంగా మాట్లాడతారు అనేది మాత్రం చూడాలి. కానీ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాత్రం కేటీఆర్ ఈ విధంగా కాంగ్రెస్ పై సీఎం రేవంత్ రెడ్డిపై మాత్రం విరుచుకుపడ్డారని చెప్పొచ్చు.